ఒక 14 ఇయర్స్ ముందు నేను కాకినాడ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న టైంలో క్యాజువాలిటీలో ఉన్నాను. ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. పేషెంట్ ఎలా ఉన్నాడంటే బాగా ఒక 130 kgs వెయిట్, చాలా లావుగా ఉండి విపరీతమైన ఆయాసంతో ఎలా ఉన్నాడంటే పేషెంట్ ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చచ్చిపోతాడేమో అన్న విపరీతమైన ఆయాసంతో హాస్పిటల్కి వచ్చాడు పేషెంట్. అయితే అదే టైంలో వేరే పేషెంట్స్ని చూడడానికి వచ్చిన ఒక కార్డియాలజిస్ట్, జనరల్ సర్జన్, ఒక న్యూరో ఫిజిషియన్, ఇలా చాలా మంది డాక్టర్స్ కూడా మిగిలిన పేషెంట్స్, వేరే వాళ్ళ పేషెంట్స్ ఉంటే వాళ్ళని చూడడానికి అక్కడే ఉన్నారన్నమాట. అయితే ఈ పేషెంట్ ఎంత ఎమర్జెన్సీగా వచ్చినప్పటికీ అందరు డాక్టర్స్ అటెన్షన్ ఆ పేషెంట్ వైపు తిరిగింది. సో ఆ పేషెంట్కి ముందు ఆయాసం తగ్గడానికి ఆ ఇంజెక్షన్ ఇవ్వండి, లేకపోతే ఇంకా హార్ట్ రేట్ బాగా ఎక్కువగా ఉంది, రెస్పిరేటరీ రేట్ బాగా ఎక్కువగా ఉంది, అంటే ఆయాసం చాలా విపరీతంగా ఉంది కదా అని చెప్పేసి వెంటిలేటర్ కనెక్ట్ చేయండి, ఇలాంటివన్నీ చెబుతున్నారు కానీ ఏ డాక్టర్ చేయట్లేదు. ఇంజెక్షన్స్ ఇద్దామంటే చాలా లావుగా ఉండడం వల్ల ఒక ఐవి క్యాన్లో కూడా పెట్టలేని పరిస్థితి. సో నేను కూడా జూనియర్ని చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఆ పేషెంట్ని ఇంకా ఆల్మోస్ట్ కోల్పోతామేమో, బ్రతికించలేమేమో అని చాలా బాధపడుతున్న టైంలో దేవుళ్లాగా ఒక డాక్టర్ వచ్చారు. ఇమీడియట్గా ఒక సెంటర్ లైన్ వేశారు, ఐవి క్యాన్లో పెట్టారు, నెక్స్ట్ వెంటిలేటర్ పెట్టారు. ఏమేమి చేయాలో అవన్నీ ఇమీడియట్గా ఒక 5-10 minutesలో అన్ని చేస్తారు. అండ్ బ్యూటీ అంటే తెలుసా, పేషెంట్ 3-4 daysలో కంప్లీట్గా రికవర్ అయ్యారు. ఆ డాక్టర్ ఎవరంటే ఇంటెన్సివిస్ట్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్. అంటే నేను చేస్తున్న క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అన్నమాట. ప్రాబ్లం ఏదైనప్పటికీ, మీ డిసీజ్ ఏదైనప్పటికీ, మీ కండిషన్ సీరియస్గా ఉంది, బ్రతకడం కష్టం అని అనుకుంటే 24/7 సన్స్టార్ హాస్పిటల్లో అంటే హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది. మీ పేషెంట్ కండిషన్ బాగా సీరియస్గా ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్లో కనుక ఉంటే గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా సన్స్టార్ హాస్పిటల్కి రండి. మీకోసం మేము ఇక్కడ మంచి సర్వీస్ ఇవ్వడానికి మీకోసం మేము ఉన్నాం. అండ్ నాతో పాటు నా టీం కూడా మీకోసం 24/7 వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.